హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. రీసెంట్గా వచ్చిన మెసేజెస్. మీ వాయిస్ కోసము చాలా పిచ్చైగా ఉన్నాను. 4 రోజులు మాకు ఎలాగా ఇది అయ్యిందో మాకే తెలియదు. చాలా థ్యాంక్స్ మేడం. మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం. మీరు చెప్పినవి ఏదైనా సరే కరెక్ట్గా చెప్తారు. మా ఎదుటి నిలబడి చెప్పినట్టే ఒక దేవత చెప్పినట్టుగా ఉంటుంది మేడం మాకు. థ్యాంక్ యూ మేడం. బట్ ఏంటంటే ఆ మైండ్లో నుంచి కొంచెం నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఎలా ఉన్నదాన్ని మీరు ఏం చెప్తారు అని అనుకున్నాను. బట్ మీ రీడింగ్ వల్ల నా మీదే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం వచ్చింది మేడం. బట్ ఏంటంటే ఆ మైండ్లో నుంచి కొంచెం నేను అలా ఇదైపోయి ఉన్నాను. బట్ ఎక్కడికెక్కడికో తిరిగాను, చేశాను. అవి ఇంకా నన్ను హాస్పిటల్ ఇలా చేసింది. కానీ మీ రీడింగ్ ఏంటంటే నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చాయి మేడం. నేను మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. అసలు మీరు అంటే నేను ఇలా చెప్తారనుకోలేదు. వీడియోలో ఎలా చెప్పారో నాకు పర్సనల్గా కూడా నాకు అలాగే చెప్పారు మేడం. మీలో ఎక్కడ నెగిటివ్ లేదు, మీరు పాజిటివ్గానే నాకు చెప్పారు. మీరు చెప్పినట్టే నేను ఇంకా అంటే మీరు ఇప్పుడు ఏదైతే నాకు చెప్పారో అవన్నీ నేను మైండ్లో నుంచి తీసేస్తాను మేడం. నేను ఎలా ఉండాలో ఏంటో నేను అలానే చూసుకుంటాను మేడం. నా భవిష్యత్తు ఏంటో నేనేంటో ఇంకా మైండ్లో నుంచి ఏదైనా నాలో చెత్త ఉంటే అది ఇప్పటి నుంచే నేను తగ్గించుకోవాలని అనుకున్నాను మేడం. కానీ మీ వీడియోలు నాకు రోజు రోజుకి నాకు నా మీద నాకే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఒక నమ్మకాన్ని ఇచ్చేది. ఈ రోజు నేను మీతో మాట్లాడక కూడా నాకు అదే నమ్మకం, అదే కాన్ఫిడెన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఒకవేళ ఈ 1 అవర్లో మీకు ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ మేడం, ఇబ్బంది పెట్టుంటే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. మీరు అక్కనుకో చెల్లెనుకో అంటే మేము మాకన్నా మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తెలియదు, కానీ మీరు మాకు అమ్మ. ఎందుకంటే అమ్మే కదా మనం పెట్టే మనసులో ఏం బాధ ఉందో చెప్పగలదు. అలా అనమాట. చెప్పకుండా అమ్మకు కూడా చెప్తేనే తెలుస్తుంది. నేను ఆల్రెడీ మా ఆయనగారికి నాకైన కూడా మా అమ్మగారికి చెప్పి బాధపడ్డాను. కానీ నేను ఏం చెప్పకుండానే అన్నీ చెప్తున్నారు అక్క మీరు. నిజంగా మీ టాలెంట్కి నిజంగా దేవుడు ఈ రూపంలో వచ్చాడేమో. ఆ దేవుడు మనకు ముందు ఇంక చెప్పలేడు కదక్క. కష్టాన్ని ఇలా తీసేసే మనిషి మంచి నవ్వుతో హ్యాపీగా. నిజంగా మాటలు రావట్లేదు అక్క. మా ఆయన చేసినవన్నీ నువ్వు చెప్తున్నావు. నన్ను ఎలా వాడుకొని వదిలేసి ఇప్పుడు స్టేషన్ దాకా ఎక్కించి నేను వద్దని చెప్తున్నాడు. థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకున్నావు అక్క. డబ్బులు లేవు, చూసుకొని చెప్పి ఇస్తాను అక్క. అంతే, ఇంకోలా అనుకోవద్దు. కష్టం చెప్పుకున్నాను అంతే. ఒక్కరోజు వీడియో రాకపోతే మళ్ళీ ఎప్పుడు 24 గంటలు గడుస్తుందో అనిపిస్తుంది. క్యాలెండర్లో సండే డిలేటెడ్. జస్ట్ మై ఫీల్. బాగా ఇష్టం అనిపిస్తుంది అక్క. నాకు అక్క మీరు చెప్తుంటే మీ వాయిస్ అలాగే వినాలనిపిస్తుంది. మీ చేతులు, మీ వాయిస్ నాకు బాగా నచ్చింది. వినవు, బాగా ఇష్టం అనిపిస్తుంది అక్క నాకు. తెలియదు. హలో, హాయ్ మేడం. మీ వాయిస్ కోసము చాలా పిచ్చైగా ఉన్నాను. 4 రోజులు మాకు ఎలాగా ఇది అయ్యిందో మాకే తెలియదు. చాలా థ్యాంక్స్ మేడం. మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం. మీరు చెప్పినవి ఏదైనా సరే కరెక్ట్గా చెప్తారు. మా ఎదుటి నిలబడి చెప్పినట్టే ఒక దేవత చెప్పినట్టుగా ఉంటుంది మేడం మాకు. థ్యాంక్ యూ మేడం. గ్రాటిట్యూడ్ మేడం. దేవత అయినా మీరు ఎంత కరెక్ట్గా చెప్తున్నారంటే నిజంగా మీ దేవత మేడం. దేవత దేవుడే పంపించినట్టుగా మాకు అయిపోతుంది అందరికీ. నేనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నాలాగా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక దేవతలాగా ఎంత హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా మీకు హ్యాట్సాప్ మేడం. హలో, హాయ్ మేడం. ఈరోజు మీ రీడింగ్ చూస్తున్న లోపేమో మా పార్షన్ ఏమో వచ్చారు మేడం. వచ్చి సడన్గా ఏమీ జరగనట్టు వచ్చి నాకు అన్నం పెట్టు అది ఇది అనుకొని ఏదో అడావుడిలాగా ప్రవర్తించారు మేడం. నేనే షాక్ అయ్యాను. ఏంటి ఇదంతా అనుకొని నాకు కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాను అలాగా. తర్వాత మళ్ళీ మీ రీడింగ్ చూశాను మేడం. అయితే ఇతను ఎందుకు వచ్చాడా అని అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. మీరు రీడింగ్ చేసినప్పుడు ఆ మాటలు అవి డైలాగులు అవన్నీ చూసుకొని నవ్వుకుంటున్నాను నేను. అలాగా కొంచెం రిలీజ్ అయ్యాను మేడం ఆ షాక్లో నుంచి. ఇంకా ఏం చెప్తారేమో అనుకున్నాను, కానీ ఏమీ చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. అంతే, బస్ వచ్చారు వెళ్ళిపోయారు అంతే. వానమ్మా, బాగున్నావా? శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంకెన్నో పండుగలు ఇట్లా చేసుకోవాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులతోటి కలిసిమెలిసి ఇంకా పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం రోజు వీడియో పెడదాం అనుకున్నా, కానీ మాట బయటకు వస్తే దగ్గు నాకంటే ముందే వచ్చేస్తుంది. అందుకే పెట్టలే బంగారం, ఏమనుకోకు.
మీరు రీడింగ్ అది చెప్పకపోయినా కానీ మీ మాటలు వాయిస్ రీడింగ్ ఉంది కదా నా దగ్గర, అది వినుకుంటా ఉన్నా నేను. నాకు హ్యాపీ, మా వానమ్మ దొరికింది నాకు హ్యాపీ, ఒక ఫ్రెండ్ దొరికింది నాకు హ్యాపీ. బిడ్డ, ఫ్రెండ్, తల్లి, దేవత అన్నీ మీరే. చాలా సంతోషం తల్లి. మీరు కూడా, మీకు కూడా లైఫ్ ఉంది కదా, బంధువులు వాళ్ళందరూ చూసుకోవాలి కదా, ఎప్పుడు మా కోసమే అంటే మరి మీరు కూడా వాళ్ళందరి కోసం చూసుకోవాలి కదా. అందుకని ఆలోచించి నేను కూడా పాపం డిస్టర్బ్ చేయొద్దు వానమ్మని అని ఊరుకున్నాను నేను. బంగారు తల్లి, థ్యాంక్ యూ తల్లి, బంగారు తల్లి నందుకు. అక్క ఇవాళ కూడా వీడియో చెప్పిందంతా వాని అక్క నిజమేనక్క. నన్ను ఆలోచించింది, నా మైండ్లో ఉన్నవన్నీ కరెక్ట్గా చెప్పావు అక్క. థ్యాంక్ యూ అక్క. అదే అక్క, నీకు ఈ జన్మలో రుణమైన తీర్చుకోనక్క. నువ్వు దేవుడు అక్క. మా లైఫ్లో మా వీటి ఆలోచిస్తాను, ఎలా ముందుకెళ్ళి ఎట్టక్కమని చెప్పిస్తాను అక్క. చూస్తుంటే ఏది నా గురించి చెప్తుంది అక్కని, నా మనసులో ఉత్సాహం పెరుగుతుంది అక్క. కరెక్ట్ అక్క. నన్ను ఎక్కడైనా ఇక్కడైనా ఒకటి అక్క, నువ్వు చెప్పింది నిజమని చెప్పానా? ఏ ఆడపిల్ల విషయంలోనే నిజమని చెప్పానక్క. థ్యాంక్ యూ అక్క. ముందుగా నీకు శీతపోటీ ఉంది. ఇది కొద్దిగా మచ్చుకి వాళ్ళ ప్రేమ, మీ అందరి ప్రేమ, అభిమానం. జస్ట్ ఒక 2-3 డేస్ వీడియోస్ పెట్టకపోతేనే ఎన్ని మెసేజెస్, ఎన్ని కాల్స్, ఎన్ని వాయిస్ మెసేజెస్. నేను కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని వాయిస్ మెసేజ్ పెట్టేస్తున్నారు అనమాట. ఇదంతా మీ ప్రేమ అండ్ అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సరే, ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషను, నో కాంటాక్ట్, బ్రేకప్ అయ్యి చాలానాళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా మీ పర్సన్కి మీరు గుర్తున్నారా? అసలు తను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? అసలు తన ఫీలింగ్స్ ఏంటి? ఏమి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇవన్నీ చూద్దాం ఈరోజు, ఓకేనా? అండ్ ఇంకొకటి మెసేజెస్లో పెట్టున్నారు, వీడియో ముఖంగా మీ పేరు కూడా చెప్పేస్తున్నాను. నాగేందర్ మన దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు. నాగేందర్ సో తనకి పలానా టైంలో జాబ్ వస్తుంది, జాబ్ చేస్తారు అని చెప్పాను. ఇవాళ నిన్నను మెసేజ్ పెట్టున్నారు తను జాబ్కి సెలెక్ట్ అయ్యాను, నేను ట్రైనింగ్లో ఉన్నానక్క, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. చాలా హ్యాపీగా పెట్టారు. నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను. ఇంకొంతమంది హైదరాబాద్లో జాబ్కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పారు. ఇంకొంతమంది ఓన్గా షాప్స్ ఏదో పెట్టుకుంటున్నాము అని, జస్ట్ ఆ షాపు ఎక్కడ ఏంటి అనేది టూలెట్కి తీసుకొని ఆ ఫొటోస్ అవి పెట్టున్నారు. సో మీ ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా. మీ అందరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీ అనుకున్న ప్రతి గర్ల్ రీచ్ అవ్వాలి మీరు, ఓకేనా? నేను అదే బ్లెస్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను కూడా. డిసప్పాయింట్మెంట్లో ఉండొద్దు, లో ఎనర్జీలో అస్సలు ఉండొద్దు. అట్ ప్రజెంట్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కంట్రోల్. ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటారయ్యా బాబు? ద ఫూల్, గోయింగ్ విత్ ద ఫ్లో. పోండి కొట్టుకొని. మైండ్, టూ కార్డ్స్ వచ్చినాయి. థండర్ బోల్ట్, ద మాస్టర్, మొరాలిటీ, లేజినెస్. వీళ్ళ ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయండి బాబు నాకు? బాటమ్ ఆఫ్ ద డెక్, కరేజ్, ఇంటెన్సిటీ,
ట్రస్ట్, రీబర్త్, రైట్. బాటమ్ ఎనర్జీ బాగానే ఉంది. ఓకే, తను ఇక్కడ ఫస్ట్ వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అని అంటే చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. చాలా సెన్చువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. డీప్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. అట్ ద సేమ్ టైం మీ దగ్గర తను పోగొట్టుకున్న ట్రస్ట్ ఉంది. దాన్ని ఎలా మళ్ళీ రీబర్త్ చేసుకోవాలా, ఎలా గెయిన్ చేసుకోవాలా, ఎలా మళ్ళీ నిలబెట్టుకోవాలా, దానికి నేనేం చేయాలి, ఇదే ఆలోచిస్తున్నారు. కరేజ్ లేదు. అంటే దాన్ని ఏమంటారు, సారీ, కరేజ్, బలం లేదు, ధైర్యం లేదు. ఓకేనా? ఎందుకు ధైర్యం లేదు అని అంటే మీతో పాస్ట్లో తను చేసిన బిహేవియర్ అలాంటిది. తనకేం తెలియకుండా ఏం చేయలేదు కదా, స్వాతిముత్యం ఏం కాదు కదా. తను ఏం చేశారో మీ విషయంలో తనకు అన్నీ తెలుసు కదా. తెలిసి కొంతమంది ఎలా ఉంటారంటే విక్టిమ్ మైండెడ్. అరే నా ఈ సిచ్యువేషన్ వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది, తను సమర్థించుకోవడం. ఎంతకాలం సమర్థించుకుంటారు? తన అంతరాత్మ తనతోనే ఉంటుంది కదా, గద్దిస్తూనే ఉంటుంది. అరే నువ్వు చేసేది తప్పురా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, గద్దిస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని వింటారు, బాధపడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఎప్పుడు అంతేలే, ఇది చెప్తానే ఉంటుంది, నా పని నేను చేసుకుంటానే ఉంటా, ఇట్లాంటివి చాలా చూసాం అన్నట్టుగా కేర్లెస్ చేస్తారు. బట్ ఇక్కడ మీ పర్సను చాలా మీ రిలేషన్ని చాలా ఇంటెన్స్గా, అంటే డీప్గా థింక్ చేస్తున్నారు. ఎందుకు? మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, ఫీల్ ఫ్రీగా మీతో రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి. మైండ్తోనే ఆలోచిస్తున్నారు, మనసేం లేదు ఇక్కడ. మైండ్తో మాత్రమే ఆలోచిస్తున్నారు. అంటే నాట్ ఎమోషనల్లీ, లాజికల్గా ఆలోచిస్తున్నారు. తన సిచ్యువేషన్స్ ఏంటి, ఓకే. ఎట్లా అంటే ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, నేను తనకు చేసింది తప్పు, కరెక్ట్ కాదు, నేనే వెళ్ళి అపాలజీ చెప్పాలి, మా రిలేషన్ని నేను ప్యాచప్ చేసుకోవాలి. సరే అంటే 4 మాటలు అంటారు అంతే కదా, వెళ్తాను, ప్యాచప్ చేసుకుంటాను. అదొక ఫీలింగ్, తను చేసిన తప్పుకి తన రిగ్రెషన్. బట్ మీ పార్ట్నర్ ఇక్కడ ఈ రీడింగ్లో ఈ పార్ట్నరు మైండ్తో ఆలోచిస్తున్నారు. ఎలా? అప్పుడు నేనున్న సిచ్యువేషన్కి అలా చేశాను, అలా చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఏంటి, ట్రై చేస్తా న్యూ బిగినింగ్. తనైతే నాకు కావాలి. ఎట్లా? ఇంటెన్సిటీ, అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఇక్కడ నాకు కనిపించట్లేదండి. టు బీ ఫ్రాంక్, ఎమోషనల్ ఇది లేదు. ఒక అలవాటు అంటారు కదా, మైండ్తో లాజిక్గా ఆలోచించి దాన్ని నీ ఇంటికి వస్తే నువ్వేమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే టైప్ అనమాట. ఇలాంటి లాజికల్ మైండే నాకు కనపడుతుంది. ఓకే, చల్తా రహే, గోయింగ్ విత్ ద ఫ్లో, ఏ జరిగితే జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటాను. అంటే గాలి వాటం అనమాట. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు, గాలితో పాటు కొట్టుకోబోతారు. తనకంటూ ఒక ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన కానీ, ఫ్యూచర్ గురించి ఒక స్టెప్ తీసుకోవాలనుకోవడం కానీ, లేకపోతే మీ రిలేషన్ని ఇలా నేను ప్యాచప్ చేసుకొని హోల్డ్ చేసుకొని మా ఇద్దరు రిలేషన్ని లైఫ్ లాంగ్ కొనసాగించాలని కానీ ఏ ఫ్యూచరు ఆలోచనలు లేవు తనకి. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు మీ విషయంలో. అంటే తను ఏదన్నా స్టెప్ తీసుకున్నా పాస్ట్లో తను మీకు చేసినట్టుగా మీరు కూడా తనకేమన్నా చేస్తారేమో. ఇక్కడ పక్కా మైండ్ గేము, పక్కా మైండ్తో ఆలోచించే పర్సన్ అండి మీ పార్ట్నర్. ఎవరో కానీ చేచి ఎమోషన్స్ కంటే లాజిక్స్ ఎక్కువ ఇక్కడ.
దాన్ని ఎలా అంటారంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా, ఆ టైప్ ఎనర్జీస్ కనపడుతున్నాయి నాకు. ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్ని రీబర్త్ చేసుకొని, అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ మీతో చేసుకొని ట్రస్ట్, మీరు తన మీద కోల్పోయిన ట్రస్ట్ని మళ్ళీ బిల్డప్ చేయాలి. అంటే మీరు నమ్మే వరకు తను ఓకే ఎఫర్ట్స్ పెడతారు, తర్వాత ఏం ఉండదు. ఎందుకంటే తన ఇంటెన్సిటీ, తను అవసరాలు తీరాలి అంతవరకే. ఇక్కడ ఎవరి ఎనర్జీస్తో చూసుకోండి. ఇక్కడ ఏంటంటే తను కరేజియస్గా స్టెప్ తీసుకోవాలి, అంటే ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ తను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకు? లేజినెస్. చూద్దాంలే, చేద్దాంలే, ఈరోజు కాదులే, రేపు చూస్తానులే, ఇది కరెక్ట్ టైం కాదు, టైం వచ్చినప్పుడు ఆలోచిస్తా, టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటా, టైం వచ్చినప్పుడు వెళ్తాలే, ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తా, ప్రశాంతంగా. చూడండి ఎంత లగ్జూరియస్గా కూర్చో ఉన్నారో. ఎంత లగ్జూరియస్గా కూర్చో ఉన్నారో. లేజినెస్ అనమాట. కానీ ప్యాషన్ అయితే ఉంది. ప్యాషన్ అంటున్నా ఇక్కడ, లవ్ అనట్లేదు, రైట్? అర్థం చేసుకోండి. ప్యాషన్ అయితే ఉంది, అదే ఇంటెన్సిటీ. బట్ స్టెప్ తీసుకోవడానికి ధైర్యం లేదు. అంటే మీ నుంచి ఎలా రియాక్షన్ వస్తుందో తనకి తెలియదు కదా, అందుకని తన యాక్షన్ తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అదొక మళ్ళీ తెలియని భయం అనమాట. దానికి తనని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అని కనపడుతుంది. బట్ మీ పర్సన్ మాత్రం చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అండి. నడక ముసలోళ్ళు ఆలోచిస్తారే, ఆలోచనలు మాత్రం చాలా డెప్త్గా ఉన్నాయి. కానీ యాక్షన్ మాత్రం ఒక ముసలోళ్ళు కర్ర పట్టుకొని నడిచే ముసలోళ్ళు కూడా నయమేమో, అలాంటి స్లో మూవింగ్ ఎనర్జీ కనపడుతుంది ఇక్కడ. మీ పర్సన్కి ఎవరైనా కానీ మీ రిలేషన్లో సీరియస్నెస్ అయితే లేదండి. సీరియస్నెస్ లేదు అసలు. ఎలా అంటే ఇప్పుడు మీ ఇద్దరు రిలేషను ఒక సీరియస్నెస్ ఉంది, లైఫ్ లాంగ్ కొనసాగించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఒక పర్టికులర్ ఇది ఉంటుంది. బట్ మీ పార్ట్నరు మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా మీకు కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, ఒకవేళ మీరు లిఫ్ట్ చేయకపోతే దానికి పెద్ద సీరియస్ చేసేసేయడం. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, అది కూడా తను దృష్టిలో పెట్టుకోవాలి కదా. కొన్ని నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఇది, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనేది. సో ఇక్కడ మీ పార్ట్నర్కి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశమే లేదు ఇప్పుడు కూడా. జస్ట్ అడిక్షన్ అంటారు కదా, అట్లాంటిదే ఉంది తప్ప మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కానీ. ఇక్కడ మీ పార్ట్నర్ కమిట్మెంట్ ఫోబిక్ అని కనపడుతుంది. కమిట్మెంట్ ఇచ్చి ఏ రిలేషన్లో ఇరుక్కోవాలని మాత్రం ఆలోచించట్లేదు. ఓకేనా? మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు, రిస్క్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఏం జరిగినా గోయింగ్ విత్ ద ఫ్లో, అంటే ఆరాంగా ఎట్ట నడిస్తే అట్ట పోతూ ఉంటుంది జీవితం. నాకు ఒక తెడ్డు లేని పడవ ఎట్లా పోతుందో అలా పోతూ ఉండాలి. అలాంటి నేచరే కనపడుతుంది మీ పార్ట్నర్ది మాత్రం. తను ఒక ఒడ్డుకు తీసుకొని వెళ్ళాలి, గమ్యం చేరాలి లేదు, తనకు లేదు. ఇలాంటి వ్యక్తితో తన జీవితాన్ని తనే ఒక సక్రమైన మార్గంలో పెట్టుకోలేని ఇలాంటి వ్యక్తితో మీ జీవితాన్ని ముడిపెట్టుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఎంత మైండ్ లాజికల్గా ఆలోచిస్తున్నారు చూడండి. డెవిల్ ఎనర్జీ, లస్ట్, ఒక జుగుప్సలాగా వస్తుంది నాకు ఈ కార్డు. ఈ ఎనర్జీస్ ఎవరియో నాకు తెలీదు, బట్ సారీ రైట్. ఎందుకో ఈ కార్డ్ మీ పర్సన్ ఎవరో కానీ చాలా నెగటివ్ పర్సన్ కనపడుతుందండి. లేజీ,
సీరియస్నెస్ లేదు లైఫ్లో, హార్ట్తో ఆలోచించరు, ఎమోషనల్గా ఆలోచించరు, లాజిక్ మైండ్ సెట్ చాలా యూజ్ అండ్ త్రో. తిన్నామా, చేతులు కడుక్కున్నామా, పోయామా. ఏంటండి బాబు, ఎవరి ఎనర్జీస్ నాకు అందుతున్నాయి ఇవాళ. మొరాలిటీ అనేది లేదండి. ఆ, నీతి నిజాయితీ లేదు. ఆ సెకండ్కి ఆ నిమిషానికి ఏమనిపిస్తే అది చేస్తా, ఆ నిమిషానికి నాకేం కావాలనిపిస్తే అది అట్లనే ఉంటా. ఇలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ కనపడుతుంది. లేజీ ఫెలో. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఆల్ ఆఫ్ సడన్ తనకి నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి అంటే ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ ఇంటిమేషన్ ఈ పర్సన్ మీ రిలేషన్ని కొలాప్స్ చేసి వెళ్ళిపోతారు. ఇంకోటి, తొందరగా అవతల వాళ్ళ మాటలకి, అవతల వాళ్ళ బిహేవియర్కి, అవతల వాళ్ళ మీద ఆకర్షణకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఈ పర్సన్. ఆల్ ఆఫ్ సడన్ మూడ్ చేంజ్. మూడ్ అనకూడదు, ఎందుకంటే మైండే అనాలి. ఎందుకంటే ఇక్కడ ఆ మైండ్ ఒకటే తగలబడింది. నో ఎమోషన్స్, నో హార్ట్ ఈజ్ హియర్. ఇంత చెత్త మైండ్ సెట్ ఎవరిదో, ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో మీ పార్ట్నర్స్ది. ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు. సారీ కూడా చెప్పాలనిపించట్లేదు నాకు. బట్ చాలా తెలివిగా, చాలా క్రియేటివ్గా, చాలా స్టాటిస్టిక్స్గా, లాజికల్ మైండ్ తోటి ఆలోచించే పర్సన్. ప్రీ ప్లాన్డ్, ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, తనకు కావాల్సిన ఏంటి, అప్పటిదాకా రొమాంటిక్ ఫ్లర్టీ మాటలు ఇలా మాట్లాడడం, తగ్గడం. ఆఫ్టర్ దట్ ఆల్ ఆఫ్ సడన్ లీవ్ చేసి వెళ్ళడం. మళ్ళీ కొంతకాలం గ్యాప్, అక్కడ బ్లాక్ చేసేసుకుంటారో, లేకపోతే అసలు మనిషే కనిపించకుండా పోతారో, ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో, అసలు ఉన్నారా పోయారని కూడా తెలియకుండా కొంతకాలం గ్యాప్. తర్వాత మీరు ఈ లోపల ఏడ్చుకొని ఓకే, ఈ నా వల్ల కావట్లేదు అనుకొని మూవ్ ఆన్ అయిపోతాము. అసలు ఇంక నాకు వద్దు. లేదా మీ లైఫ్లో ఎవరన్నా పర్సన్ చాయిసెస్ ఉంటే అటువైపు మూవ్ ఆన్ అవ్వదాం అని ఆలోచించుకునే లోపల, తనని మర్చిపోదాం అనుకునే లోపల టపక్కమని ఊడిపడతారనమాట. వెళ్ళనివ్వరు, రిలేషన్లో ఉండి కమిట్మెంట్ ఇవ్వరు. ఇలాంటి పర్సన్ కనపడుతున్నారు ఇక్కడ. బాబోయ్, వాట్ ఏ టిపికల్ ఎనర్జీ. కమెంట్లో పెట్టండి అండి, ఎవరి ఎనర్జీనో ఇది, ఎవరి పర్సన్ ఎనర్జీ ఇది. డోంట్ బి షై. పెట్టాలని ఏమన్నా అనుకుంటారు ఇలా అని ఏం ఆలోచించొద్దు. ఎందుకు అనంటే ఇక్కడ నాకు ఎనర్జీస్ ఎవరి అని తెలవడానికి. ఓకేనా, ఎవ్వరూ ఏమీ అనుకునేది ఏం లేదు ఇక్కడ. ఇందులో మీ తప్పేముంది, మీరు లాయల్గానే ఉన్నారు కదా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఆలోచనలు అయితే చెప్పాను కదా, ఆలోచనలు అయితే బీభత్సంగా 24/7 నడుస్తున్నాయి ప్రస్తుతానికి. స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఫుల్ తనని ఎందుకంటే పాస్ట్లో తప్పు చేసి వెళ్ళారు కదా, తప్పు ఒప్పుకునే మనసు లేదు, ఇప్పటికి కూడా లేదు. కొంతకాలం తనని ప్రొటెక్ట్ చేసుకొని, బౌండరీస్ క్రియేట్ చేసుకొని, తన ఎనర్జీస్లోకి ఎవరిని రానికుండా, తను మీ ఎనర్జీలోకి రాకుండా తను గార్డెడ్గా అంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనమాట. ప్రొటెక్ట్ చేసుకొని ఒక అజ్ఞాతంలో ఉన్నట్టు మీ దృష్టిలో, బట్ తను హ్యాపీగానే ఉన్నారు. ఎందుకని చెప్తున్నానంటే చెప్తా. లేజీగా ఉండి కూడా హ్యాపీగానే ఉన్నారు.
మేబీ మీ పార్ట్నర్‌కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంది అని ఇక్కడ కనపడుతుంది. కొంచెం లావుగా ఉంటారు. మీడియం టు లావుగా ఉంటారని కనపడుతుంది. గోయింగ్ విత్ ద ఫ్లో. తనకి ఏం స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. హ్మ్. ప్రస్తుతానికి స్టక్ అయిపోయినారు ఎనర్జీస్‌లో. చాలా మీనింగ్స్ ఉంటాయి దీనికి. కానీ ఇక్కడ ఈ సినారియోని బట్టి నేను అంతవరకే చెప్తున్నాను. ఓకేనా? యెస్. ఇక్కడ చాలా వరకు నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మీ పార్ట్నర్ డేట్ కానీ, లేకపోతే మీ ఇద్దరు కలిసిన డేట్ కానీ, లేకపోతే మీ ఇద్దరు విడిపోయిన దూరమైన డేట్ కానీ 7 ఎక్కువగా కనపడుతుంది ఇక్కడ. 7 అండ్ 12, 2, 10, 1, 3 అండ్ అగైన్ 3, 7, 16, 9 ఇవి కనబడుతున్నాయి. చూద్దాం ఇంకా ఎనర్జీ వచ్చినప్పుడు ఇంకా చెప్తాను. వైస్ మైండ్. తనకు తెలుసు, చెప్పాను కదా మిమ్మల్ని చీట్ చేశాను అని తెలుసు. ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే, ఇంత గ్యాప్ తీసుకొని వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఆన్సర్ చేయడం ఇష్టం లేదు తనకి. పాస్ట్ గురించి మీరు క్వశ్చన్స్ చేస్తే తనకి చెప్పడం ఇష్టం లేదు. సమాధానం ఉంటే కదా, ఆన్సర్ ఉంటే కదా చెప్పడానికి. అవేవి తేకూడదు. తను రాగానే హారతి పళ్ళెం పట్టి హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పి, ఓకేనా, మీ లైఫ్లోకి ఇంట్లోకి ఆహ్వానించాలన్నమాట. ఈ వద్దులే, నేను అనకూడదు ఇంకా మళ్ళీ దానికి కూడా మీరు ఫీల్ అవుతారేమో ఇట్లాంటి వాడితో. రైట్, లీవ్ ఇట్. వై ఈజ్ లేజినెస్ హియర్? లెట్ గో. చెప్పాను కదా లేజీ, లెట్ గో చేసేసాను. ఇప్పుడు ఏంటి? వెళ్తే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు, లేకపోతే లెట్ గో, లీవ్ ఇట్. తన లైఫ్ ఎట్టగో ఒక తీరు గమ్యం లేని లైఫ్, గో విత్ ద ఫ్లో. సో మీరు రిజెక్ట్ చేసినా కూడా అందుకే అంత లేజీగా చూద్దాం, రేపు చేద్దాం, తను లెట్ గో చేసేస్తున్నారు. మీరే ఇక్కడ బీభత్సంగా ఏడ్చుకుంటూ, బీభత్సంగా నెగిటివిటీలో ఉండి ఇట్లా చేస్తున్నారు. ఈ పర్సన్ ఎనర్జీస్ మాత్రం చాలా ఐ పిటీ యూ అండి, రియల్లీ. మీకు ఈ పర్సన్కి ఇక్కడ చాలా తేడా ఉంది. వై ఈజ్ దిస్ మొరాలిటీ? చూడండి, నీతి, నిజాయితీ, లాయల్టీ లేనే లేవు, నటన. అగైన్ ఈ పర్సన్ అన్నీ తెలిసే చేశారు. ఓకేనా? అన్నీ తెలిసే చేశారు. వై ఈజ్ దిస్ థండర్ బోల్ట్? ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో నుంచి షార్ట్ టెంపర్గా, తొందరపాటుతోటి నిర్ణయాలు తీసుకొని రిలేషన్ ఎండ్ చేసి వెళ్ళిపోయారు అనేది తనకు తెలుసు. తన నుంచి మేబీ మీకు మెసేజెస్ కాల్ రాబోతూ ఉంది. మోస్ట్లీ మెసేజ్ రాబోతూ ఉంది. ద మాస్టర్ మీకు చేసిన చీటింగ్కి ఇక్కడ వచ్చింది కప్ కార్డ్. రెగ్రెషన్ అయితే ఉంది. ఎందుకు ఉండదు? సత్యం, ఎందుకు ఉండదు? తను చేసిన తప్పులు తనకు తెలుస్తున్నాయి కదా. తన మైండ్తో ఆలోచించాను, మనసుతో ఆలోచించలేదు. మీ కేరింగు ఎక్కడ ఎతికినా తనకి దొరకదు. కానీ తనైతే ట్రై చేశారు. ఈ మీ ఇద్దరు బ్రేకప్, సపరేషన్లో తనైతే అదర్ పర్సన్స్తో కనెక్షన్ బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ మీ దగ్గర ఉన్న కేరింగు, మీ దగ్గర ఉన్న ఎమోషన్స్, మీరు చూపించిన కేరింగు, ప్రేమ, ఆ ఫుల్ఫిల్మెంటు తనకి ఎక్కడ దొరకల. సో దాని విషయంలో అప్పుడు అరే నేను అనవసరంగా చీట్ చేసి వచ్చానే, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి, బట్ వెళ్తాను. అని ఊసిందా తుడుచుకొని పక్కకు పోతా, లేదా జాక్ పట్టే కదా,
మళ్ళీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి. అంటే అన్నీ తెగించేసిన వాళ్ళకి మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మీది లైఫ్, మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఇలాంటి లైఫ్, ఇలాంటి పర్సన్ నాకు అవసరమా, నేను దీని అంతటికి నేను డిజర్వ్నా, నేను అలాంటి పర్సన్నా, నేను ఇంత ఎమోషన్స్, ఇంత కేరింగ్, ఇంత ప్రేమ తనకిస్తే తన ఆలోచన విధానం ఇదా, తన రిలేషన్లో సీరియస్నెస్ ఇదా, తనే హర్ట్ చేసి, తనే బాధ పెట్టి, తనే లైఫ్లో నుంచి బ్లాక్ చేసి వెళ్ళిపోయి, ఇప్పుడు తనే ఎనర్జీస్ని బ్లాక్ చేసుకుంటూ తను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు. కానీ సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎమోషనల్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి, బట్ తన మనసుకు తెలుసు రిగ్రెషన్ అయితే ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయరు. తను అసలు పాస్ట్ టాపిక్స్ గురించి మాట్లాడరు, నటిస్తారనమాట. అసలు తనకి ఏం గుర్తులేదు, అసలు మీ మీద ఎంత ప్రేమ ఉంది, ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది. మీరు ఏదన్నా అడిగితే ప్లీజ్ అవన్నీ నాకు గుర్తు చేయొద్దు, నేను ఇప్పటికే చాలా రిగ్రెషన్లో ఉన్నాను, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసి మనం ఇక్కడి నుంచి బాగుందాం, ఇట్లా చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అనేది ఇక్కడ కనపడుతుంది. మీరేమో ఇది ఒక మదర్గా, మీరు ఎమోషనల్ పర్సను, తను లాజికల్ పర్సను, ఇద్దరి మధ్య చూడండి బ్రేకప్ నడుస్తుంది. ఒక హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చున్నారు మీరు. గొడవలు, సంఘర్షణలు చాలా చాలా జరిగినాయి. చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. హార్ట్ బ్రేక్ అయ్యింది, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ అని కనపడుతుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, జగిల్ చేస్తున్నారు, ఇటా 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 బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు తను. ఎనీవే ఈ రీడింగ్ ఎవరిదో నాకు కమెంట్స్లో పెట్టండి దయచేసి. మీ దగ్గర మీరే అనుకుంటూ కరెక్ట్ అక్క అని చెప్పి అనడం కాదు, కమెంట్స్లో పెడితే అందరికీ తెలుస్తుంది కదా. ఎవ్వరూ అనుకునేది ఏం లేదు, మీ తప్పేం లేదు ఇక్కడ, రైట్? ఓకే, నేను లవ్ మెసేజెస్ కూడా చూద్దాం అనుకున్నాను, బట్ ఈ టాపిక్ అయితే నేను చూడదలుచుకోవట్లేదు. నెక్స్ట్ మీకు సారీ మీకు గైడెన్స్ ఏంటి చూద్దాం. మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్, ఈ రీడింగ్లో మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రొమాన్స్ చెప్పాను కదా. ట్రస్ట్, ఎస్, ఇందాక కార్డ్స్లో కూడా డెక్లో కూడా వచ్చింది ట్రస్ట్. అక్కడ చెప్పాను లాజికల్ మైండ్ ఓన్లీ రొమాన్స్ కోసమే. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు రీడింగ్లో చెప్పిందంతా కరెక్ట్, ఎస్ అని చెప్తున్నారు. ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం, ఇంకా డెసిషన్ ఈజ్ యువర్స్. న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నాయి. ఈ పర్సన్ వస్తే మళ్ళీ నేను ఇట్లా కాదనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు కావాలనుకున్నా అవుననుకున్నా టైం బీయింగ్ అంతే. అట్లా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఎంతకాలం రిలేషన్ కొనసాగిస్తారు? మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, నో నీడ్ టు వర్రీ అని చెప్తున్నారు ఏంజల్స్, అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పిందంతా, ఈ రీడింగ్లో చెప్పిందంతా రైట్, ఎస్, నమ్మండి, ఓకేనా? తర్వాత మీ ఇష్టం, యాజ్ యూ విష్, ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారు ఏంజల్స్, ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. ఈ ఎనర్జీస్ ఎవరియో
నాకు వాట్సాప్ చేయండి. సారీ, కమ్యూనిటీ చూడండి ఎనర్జీస్ ఎట్లా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మీరెవరో. కమెంట్స్‌లో పెట్టండి. ఓకేనా? రైట్ మా. ఓం నమః శివాయ. గాడ్ బ్లెస్ యూ.